నమస్తే అండి. నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. ఈరోజు నేను మీకు తెలియజేయబోయే చిన్న టాపిక్ ఏంటంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ కాంట్రాక్ట్ బేసిస్ కింద కొనసాగుతున్న వారు ఏ ఏ సందర్భాలలో ఎన్ని సంవత్సరముల కాల పరిమితి పూర్తి అయిన తర్వాత వాళ్ళు రెగ్యులరైజేషన్ కోసము వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. రెగ్యులరైజేషన్ కోసం వాళ్ళు అడిగేదానికి వాళ్ళకి హక్కులు వస్తాయి అన్న విషయం పైన మీకు తెలియజేస్తున్నాను. 10 years కాల పరిమితి పూర్తయిన వారికి ప్రతి ఒక్కరికి కాంట్రాక్ట్ బేసిక్ కానీ, లేకుంటే అడ్హాక్ కానీ, లేకుంటే కనుక పార్ట్ టైం కానీ ఎవరైనా కానీ రెగ్యులరైజేషన్ కోసం మీరు అప్లికేషన్ మూవ్ చేసుకోవచ్చు. ఎవరి ముందు అప్లికేషన్ మూవ్ చేసుకోవాలంటే కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే మీరు ఇనిషియల్గా అపాయింట్ చేసి ఉంటారో మిమ్మల్ని, వాళ్ళ ముందు మీ యొక్క అప్లికేషన్ మూవ్ చేసుకుంటే కనుక రెగ్యులరైజేషన్ కొరకు దాంట్లో పొందుపరచవలసిన విషయాలు ఏంటంటే ముఖ్యముగా ఫస్ట్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పాలి. నెంబర్ 2 వచ్చేసి మీ యొక్క న్యాచర్ ఆఫ్ డ్యూటీస్ ఏమున్నాయో చెప్పాలి. నెంబర్ 3 వచ్చేసి మీ కాంపిటెంట్ అథారిటీ ఇనిషియల్గా మీరు ఎవరైతే కనుక మేము అపాయింట్ చేశారో ఆ డీటెయిల్స్ పొందుపరచాలి. ఇవన్నీ పొందుపరుస్తూ మీరు కనుక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇవ్వగలిగితే కనుక ఖచ్చితంగా కాంపిటెంట్ అథారిటీ డిసైడ్ చేసి మీకు రెగ్యులరైజేషన్ చేసే అవకాశాలు ఉంటాయి. అలా చేయని ఎడల మీకు రెమెడీ ఏంటంటే కనుక కోర్టును అప్రోచ్ కావటం కానీ